విరాట్ కోహ్లీ కేవలం ప్లేయర్ కాదు, ఇండియన్ ఫ్యాన్స్ కు హోప్. ఇండియా 3% గెలిచే ఛాన్స్ ని 100% గా మార్చాడు. కోహ్లీ 82 నాట్అవుట్ ఇన్నింగ్స్ ఆడి ఇండియా ఇంపాసిబుల్ అనిపించే మ్యాచ్ ను గెలిపించాడు. విరాట్ కన్సిస్టెన్సీ మరియు అగ్రెసివ్ విధానం కారణంగా ఇండియా క్రికెట్ టాప్ లోకి చేరుకుంది. కానీ విరాట్ కెరియర్ లో డార్క్ ఫేస్ వచ్చింది. అతని బ్యాట్ తో పరుగులు ఆగిపోయినట్లు అనిపించింది. అతనిని వన్డే క్యాప్టెన్సీ నుంచి తొలగించారు మరియు కొంతమంది అతన్ని ప్లేయింగ్ లో చూడడానికి కూడా ఇష్టపడలేదు. 23 నవంబర్ 2019 విరాట్ తన 70వ సెంచరీ సాధించాడు. కానీ అతని 71వ సెంచరీ సాధించడానికి 1010 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ విరాట్ ఎందుకు అంత వెయిట్ చేయాల్సి వచ్చింది? ఈ రోజు వీడియోలో విరాట్ కోహ్లీ ద రైజ్, ఫాల్ అండ్ కమ్బ్యాక్ చూద్దాం. 2011 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్లు క్రమంగా రిటైర్ అవుతున్నారు. యంగ్ ప్లేయర్స్ కి మరిన్ని అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి విరాట్ కోహ్లీ 2011 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. అతని మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 11 పరుగులు మరియు సెకండ్ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయ్యాడు. ఈ టీమ్ లో ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి తెలిసిన చాలా మంది సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే విరాట్ మొదటిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు. మ్యాచ్ సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్లెడ్జింగ్ చేస్తున్నారు మరియు ఆడియన్స్ కూడా ఇండియన్ ప్లేయర్స్ ని చాలా తీవ్రంగా స్లెడ్జింగ్ చేస్తున్నారు. ఇది విరాట్ ను ఇబ్బంది పెట్టింది. రెండో టెస్ట్ సమయంలో అతని బౌండరీ వద్ద నిలబడి ఉన్నప్పుడు ఆస్ట్రేలియా కూడా అతన్ని తిట్టడం మొదలు పెట్టారు. ఈ సమయంలో విరాట్ ఆస్ట్రేలియా క్రౌడ్ కి జెస్చర్ చేశాడు. దీని కారణంగా అతను మ్యాచ్ ఫీజు లో సగం జరిమానా విధించారు. నెక్స్ట్ డే దాదాపు ప్రతి ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో అతని ఫోటో ఉంది. 4వ టెస్ట్ మ్యాచ్ సమయంలో విరాట్ తన బ్యాట్ తో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో తన మొదటి సెంచరీ సాధించాడు. ఇతర ఇండియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు దూరంగా ఉన్నప్పటికీ విరాట్ స్లెడ్జింగ్ కు దిగాడు. ఇండియా సిరీస్ ను 0-1 తేడాతో కోల్పోయినప్పటికీ విరాట్ సెంచరీతో ఇండియన్ ఫ్యాన్స్ లో మంచి పేరు సంపాదించాడు. అయితే అతని ఎర్లీ సక్సెస్ కారణంగా విరాట్ అన్నిటిని లైట్ తీసుకున్నాడు. లేట్ నైట్ పార్టీలు, జంక్ ఫుడ్ తినడం మరియు జిమ్ ను స్కిప్ చేయడం అన్ని అలవాట్లు మారాయి. దీని కారణంగా అతని పర్ఫార్మెన్స్ కోల్పోయాడు. 2012 ఐపీఎల్ లో 111 స్ట్రైక్ రేట్ తో 364 పరుగులు చేశాడు, 28 యావరేజ్ తో. నిజానికి 16 ఇన్నింగ్స్ లలో 10 ఇన్నింగ్స్ లో 30 కంటే తక్కువ పరుగులు చేశాడు. ఒక రోజు విరాట్ అద్దంలో తనను తాను షర్ట్ లేకుండా చూసినప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇలా కనిపించకూడదని నిర్ణయించుకున్నాడు. తర్వాత 2011 నుండి 2014 వరకు విరాట్ తనను తాను మార్చుకున్నాడు. ఫిజికల్లీ, మెంటలీ కూడా అతను చాలా బలంగా మారాడు. 2014 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కెప్టెన్సీ ఏరా ప్రారంభమైంది. ఎంఎస్ ధోని గాయపడినందుకు మొదటి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఎంఎస్ ధోని రెండో టెస్ట్ మ్యాచ్ లో తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్ లో విరాట్ మరియు మిచెల్ జాన్సన్ కాంట్రవర్సీ జరిగింది. ఆ టైంలో చాలా పాపులర్ అయింది. మిచెల్ జాన్సన్ స్ట్రైక్ లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు బంతిని విసిరాడు. ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మరియు విరాట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో someone who doesn't respect me, I've got no reason to respect him. 2011 బీజేటీని 0-1 తేడాతో ఓడిపోయిన చోట 2014 బీజేటీ 0-2 తేడాతో ఓడిపోయాము. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు ఇండియా ఓడిపోయింది, కానీ చివరి 2 మ్యాచ్లు డ్రా చేసుకుంది. మూడో టెస్ట్ తర్వాత ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు మరియు ఇండియాకి విరాట్ ఫుల్ టైమ్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఈ సమయానికి ఇండియా టెస్ట్ ర్యాంక్ లో 7th ప్లేస్ లో ఉంది మరియు కేవలం 21 నెలల్లో అక్టోబర్ 2016లో ఇండియా టెస్ట్ ర్యాంక్ లో నెంబర్ 1 కు చేరుకుంది. 2016 నుండి 2021 వరకు ఇండియా టెస్ట్ ర్యాంక్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. దీని కారణంగా విరాట్ కు 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ విరాట్ ను ఫెయిల్డ్ కెప్టెన్ గా భావిస్తారు. ఓవర్ల ఫార్మాట్ లో విరాట్ క్యాప్టెన్సీ లో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మరియు 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడింది. దురదృష్టవశాత్తు ఇండియా 2 కీలకమైన మ్యాచ్లు ఓడిపోయింది. అతను వన్డే సిరీస్ లో అత్యధిక విజయాలు సాధించిన ఇండియన్ కెప్టెన్ అయ్యాడు. మొత్తం 17 సిరీస్ లను గెలుచుకున్నాడు. అతని క్యాప్టెన్సీలో ఇండియా అత్యధిక విజయ శాతం కూడా కలిగి ఉంది. ఇది వాస్తవానికి ఎంఎస్ ధోని కంటే మెరుగ్గా ఉంది. ఇది 70.43. ఓవర్సీస్ లో విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో గెలుచుకున్న మొదటి ఇండియన్ కెప్టెన్ గా నిలిచాడు. ప్రతి మ్యాచ్ లో విరాట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. అభిమానుల నుండి మాజీ క్రికెటర్ వరకు అందరూ అతని అగ్రెసివ్ విధానం మరియు కన్సిస్టెన్సీతో ఇంప్రెస్ అయ్యారు. కానీ తర్వాత విరాట్ కోహ్లీ జీవితంలో ఎవ్వరు మరియు బహుశా విరాట్ కోహ్లీ కూడా ఊహించలేని డార్క్ ఫేస్ వచ్చింది. 23 నవంబర్ 2019 బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విరాట్ తన 70వ సెంచరీ సాధించాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీ రికార్డు అతను సులభంగా బద్దలు కొడతాడని అందరూ భావించారు. కానీ 2020 మరియు 2021లో విరాట్ ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ లో మొదటిసారి ఇండియా లీగ్ స్టేజ్ నుండి ఎలిమినేట్ అయింది. తన వర్క్ లోడ్ గురించి అతను టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. అలాగే ఓడిఐ మరియు టెస్ట్ లో కెప్టెన్ గా కొనసాగాలని కోరుకున్నాడు. కానీ బీసీసీఐ ఇప్పటికీ అతని వన్డే క్యాప్టెన్సీ నుంచి తొలగించింది. 2023 స్టార్టింగ్ లో ఇండియన్ మ్యాజిక్ క్రికెటర్ మరియు జాతీయ ఎంపీగా కమిటీ మాజీ చైర్మన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ గురైనప్పుడు అతను ఇండియన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన అనేక రహస్యాలు వెల్లడించాడు. కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ నుండి తొలగించడం అతను ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదని కాదు, సీనియర్లతో అతను చెడు ప్రవర్తన కారణంగా అని కూడా అతను చెప్పాడు. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు మరియు అందరూ అతన్ని బ్లేమ్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే రూమర్స్ ప్రకారం విరాట్ కోహ్లీ మరియు సౌరవ్ గంగూలీ సంబంధం బాగాలేదు. 10 డిసెంబర్ 2021 సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని విరాట్ కు తన పర్సనలీ చెప్పానని చెప్పాడు. అయితే 15 డిసెంబర్ 2021 ఒక ఇంటర్వ్యూలో విరాట్ ఇలా అన్నాడు, T20 कैप्टनसी ना छोड़िए बल्कि उसको बहुत अच्छे से रिसीव किया गया.
మరియు 15 జనవరి 2022న అతను టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. మరియు బీసీసీఐ కూడా ఈ నిర్ణయానికి సిద్ధంగా లేదు. ఈ నాటకం తర్వాత విరాట్ చివరకు 2022 ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై తన 71వ సెంచరీ సాధించాడు. ఇది అతని మొదటి టీ20 సెంచరీ కూడా. మరియు అతను 2022 టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో అతను కేవలం 11 మ్యాచ్ లో 765 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఎవ్వరూ ఇన్ని పరుగులు చేయలేదు. అతను 95 పైగా యావరేజ్ తో 6 హాఫ్ సెంచరీలు మరియు 3 సెంచరీలు కూడా చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అతను తన 50వ ఓడిఐ సెంచరీ సాధించి అతను దీనిని సాధించిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. అతను ఈ వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ మనం ఆ వరల్డ్ కప్ ను కోల్పోయామని మన అందరికీ తెలుసు. దీని తర్వాత ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. టోర్నమెంట్ లో విరాట్ బ్యాటింగ్ తో పెద్దగా పరుగులు చేయలేకపోయినా చివరి మ్యాచ్ లో అతను 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియా మంచి స్కోర్ ను చేరుకోవడానికి సహాయపడ్డాడు. మ్యాచ్ తర్వాత విరాట్, రోహిత్ మరియు జడేజా టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకంటే 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని మర్చిపోవాలనుకునే టోర్నమెంట్. మొదటి టెస్ట్ మ్యాచ్ లో విరాట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు మరియు ఇండియా మొదటి టెస్ట్ ను గెలిచింది. కానీ తర్వాత విరాట్ దాదాపు ప్రతి మ్యాచ్ లోను అవుట్ సైడ్ ఎడ్జ్ బాల్లను కొట్టడం ద్వారా అవుట్ అవుతున్నాడు. విరాట్ ఫామ్ లో లేడు. ఇండియన్ టీమ్ లోని మిగిలిన వారు కూడా ఫామ్ లో లేరు. దీనికి కారణంగా ఇండియా సిరీస్ ను 1-3 ద్వారా కోల్పోయింది. దీని తర్వాత ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. దీనిలో విరాట్ పాకిస్తాన్ తో జరిగిన 5వ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. మే 12, 2025న ఐపీఎల్ సమయంలో సడన్ గా విరాట్ దీనిని పోస్ట్ చేశాడు. నేను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను. అనుష్క శర్మ కూడా షాక్ అయ్యి నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వైట్ జెర్సీలో రిటైర్ అవుతావు నేను ఎప్పుడో ఊహించాను అని రాసింది. విరాట్ ఇప్పటికీ ఓడిఐ ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాడు. 2023 వరల్డ్ కప్ మనందరికీ పెద్ద హార్ట్ బ్రేక్ మరియు బహుశా అందుకే అతను ఇప్పటికీ ఓడిఐలో యాక్టివ్ గా ఉన్నాడు. మరియు విరాట్ 2022 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఈ కథను పూర్తి చేయాలనుకుంటున్నాడు. మరియు బహుశా అదే అతని చివరి టోర్నమెంట్ కావచ్చు. విరాట్ స్వయంగా దీనిని చెప్పాడు. విరాట్ జర్నీ మనకు ఒకటి నేర్పుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే మరియు సరైన ఉద్దేశాలు కలిగి ఉంటే జీవితంలో విజయం సాధించకుండా ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరని. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.